ఇప్పుడు మనకి 1969లో తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కలిసే ఉంది. కానీ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కలిసే ఉన్నా కానీ ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు నిధులు నియామకాలు అనే భావనతోటి తెలంగాణ మాకు కావాలి అని చెప్పి తెలంగాణ వాదం మొదటిసారిగా 1969లోనే లేవనెత్తారు. మరి అలాంటి 1969లో తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైనప్పుడు తొలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో 1969 జనవరి 18, 19వ తారీఖు నాడు ఆనాటి ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క నిలయమైన ఆనంద నిలయంలో ఈ తెలంగాణలో వచ్చిన ఉద్యమాన్ని సందిగ్ధపరచాలి, చల్లబరచడం కోసము కొన్ని రకాల చర్యలు తీసుకుంటాము మేము తెలంగాణ ప్రాంతం కోసం అని చెప్పి అఖిలపక్ష సమావేశంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగానే మనకి తెలంగాణలో నీళ్లు ఎంత ఉండాలి, నీటి పంపకాలు ఎంత ఉండాలి అనే దాని గురించి కూడా కొన్ని రకాల డిసిషన్స్ తీసుకున్నారు. అందుకోసమే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మధ్య నీటి పంపకాల యొక్క సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి మనము 1956లో అంతర్రాష్ట్ర నది జలాల చట్టం ప్రకారము ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసం కాకుండా కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది. ఈ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాల మధ్య నీటి పంపకాల కోసము ఇలా ఈ మూడు రాష్ట్రాల మధ్య ఆనాడు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంది. ఈ ఆంధ్ర తెలంగాణ కలిపి కొంచెం ఇస్తారు టీఎంసీలు, కర్ణాటక టీఎంసీలు ఇస్తారు, మహారాష్ట్రకి టీఎంసీలు పంపకాలు చేస్తారు. ఇలా ఆంధ్ర ప్రాంతానికి పంపకాలు చేసిన టీఎంసీలలో తెలంగాణకి ఆంధ్రాకి మళ్ళీ డివైడ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇలా మనకి అంతర్రాష్ట్రాల నది జలాల వివాద చట్టం ప్రకారము బచావత్ ట్రిబ్యునల్ని 1969 ఏప్రిల్ 10వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎప్పుడు 1969 ఏప్రిల్ 10వ తారీఖు నాడు మనకి బచావత్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదికి సంబంధించి నీరు ఎలా వస్తుంది, కృష్ణా నదిలో ఉన్న నీటిని ఒక 35 సంవత్సరాల యొక్క నీటిని సగటుగా తీసుకొని మహారాష్ట్రకి ఎంత నీరు కేటాయించాలి, కర్ణాటక నీరు ఎంత కేటాయించాలి, ఆంధ్రప్రదేశ్ ఆనాడు తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎంత నీరు కేటాయించాలని చెప్పి డిసైడ్ చేస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా ఆంధ్రప్రదేశ్కి 800 టీఎంసీల నికర జలాలు, 11 టీఎంసీల యొక్క మిగులు జలాలు కేటాయించడం జరిగిందండి. ఎవరు? బచావత్ ట్రిబ్యునల్.